ఇలాంటి సభలు, ఇలాంటి సమావేశాలు జరుపుకోవటం చాలా అవసరం. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి, పంచాయతీరాజ్ ఏర్పాటు యొక్క ఆవశ్యకత గురించి అందరం కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకునే విధంగా పంచాయతీరాజ్ ఈ యొక్క సభలను ఏర్పాటు చేయమని ఆదేశించడం చాలా శుభసూచకం. ప్రభుత్వ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే మనందరూ కూడా, ముఖ్యంగా మీకు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండటం వల్లనే మీ అందరూ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఇంతమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తున్నాయంటే పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చి పటిష్టమైనటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని అమలు జరుపుతున్నారు. కాబట్టి పంచాయతీరాజ్ వ్యవస్థనే మీ అందరూ కూడా ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పి మీరు కానీ ఆ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండబట్టే మేము కూడా ప్రజాప్రతినిధులుగా కానీ, గ్రామ పెద్దలుగా కానీ ఈ ప్రజాస్వామ్యంలో కొనసాగడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది, జరుగుతుంది. కాబట్టి ముందుగా మనందరం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఈ రోజుని ఒక పండగలాగా జరుపుకోవాలి. వాస్తవానికి పంచాయతీ రాజులో సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, పంచాయతీరాజులో పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేము కానీ అందరం కూడా ఇది ఒక పండగ దినోత్సవంగా చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి చెప్పుకోవాలంటే గొప్ప గొప్ప మహనీయులందరూ కొన్ని వారి యొక్క పరిపాలనా సమయాల్లో కొన్ని సంస్కారాలు తీసుకురావడం మనందరం గమనిస్తూ ఉన్నాం. అంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని తీసుకుంటే ముఖ్యంగా ముందు రాజీవ్ గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకురావటం, దాన్ని రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని మన్మోహన్ సింగ్ గారి టైంలో దీన్ని ఒక చట్టపరంగా తీసుకొచ్చి అందరికీ అనుకూలంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఒక చట్టాన్ని తీసుకురావటం. మరి మన ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి గురించి ముందు చెప్పుకోవాలి. అంటే అందరికీ కొన్ని ఈ కాలంలో తెలియకపోవచ్చు, పాలన అనేది ప్రజలకి చేరువుగా తీసుకురావడానికి పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసిన వారిలో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే గతంలో చూస్తే తహసీల్దార్ల వ్యవస్థ ఉండేది. ఎక్కడో ఒక తహసీల్లోనే ఉంటే అక్కడికి ప్రజలందరూ వెళ్ళి చేసుకోవటం పనులు ఇబ్బంది అని చెప్పి వారు మండల వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఎక్కడెక్కడ ఒక తహసీల్లో 3 మండలాలు ఉన్నా, 4 మండలాలు ఉన్నా, 4 మండలాలకి 3 మండలాలకి ఒక ఎంఆర్ఓ వ్యవస్థను తీసుకొచ్చి మరి ప్రజలకు కొంత పరిపాలనని చేరువులోకి తీసుకొచ్చినటువంటి మరి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. మరి ఆ తర్వాత కాలంలో నాయకులు వారి అనుకూలతను బట్టి ఎవరు కూడా చేయలేదని అంటారు లేదు. ఎవరైనా కానీ ప్రజలను పరిపాలించే వాళ్ళు వారి యొక్క అనుకూలతను బట్టి కొన్ని చట్టాలు తీసుకొస్తూ ఉంటారు, బలోపేతం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థని ఇంకొంచెం బలోపేతం చేస్తూ సచివాలయ వ్యవస్థను కూడా తీసుకొచ్చాడు. పంచాయతీరాజ్ వ్యవస్థలో ఇంకా ఉద్యోగస్తులను కూడా పెంచి ప్రజలకు ఇంకా చేరువలో ఎన్టీ రామారావు గారు మండల స్థాయి వరకు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సమయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే పంచాయతీరాజ్ ఇంకొంచెం బలోపేతం చేసే విధంగా వారు ప్రత్యేకమైన నిధులు ఇవ్వటం కానీ మనం గమనిస్తూ ఉన్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కానీ లేదా రోడ్లు వీటికి కానీ ప్రత్యేకమైన నిధులు ఇవ్వటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా పాలకులు వారి యొక్క అనుకూలతను బట్టి పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి, ప్రజలకు చేరువలో పాలన అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని సద్వినియోగం చేసి, ఏ వ్యవస్థ అయితే ఇంత పటిష్టంగా తయారు చేసి గవర్నమెంట్ మనకు అందిస్తున్నారు ప్రజల కోసం, పంచాయతీరాజులో ఉద్యోగస్తులుగా ప్రజలకు వీలైనంత సేవ చేసే విధంగా మీరు కూడా ఉండాలని చెప్పి, ప్రజలు కూడా అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలకు సహకరించుకుంటే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఆ పంచాయతీరాజ్ వ్యవస్థకి అనుకూలంగా మనందరం కూడా నడుచుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలన్నా. ఈ విధంగా